వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి పచ్చిమిర్చితో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా టమాటాలు ఒక పావు కేజీ ఉంటాయండి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఒక 10 లేక 12 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, కొంచెం చింతపండు, వెల్లిపాయలో సగం తీసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చిమిర్చిని వేయించుకోండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి కానీ, దోశలోకి కానీ, ఇంకా ఇడ్లీలోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కూడా వేయించుకోవాలి. చూసారు కదా, మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా మొత్తము అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే కళాయిలో టమాటాలని కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడే నూనె ఏమీ వేయనవసరం లేదు. కొంచెం సేపు అయిన తర్వాత టమాటాలో నుంచి నీరు వస్తుంది కదా, అప్పుడు వేసుకుందాము ఆయిల్ అనేది. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోండి టమాటాలని. చూసారు కదా, ఇప్పుడు నీళ్ళు అనేది వస్తున్నాయి టమాటాలో నుంచి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చింతపండు కూడా ఇందులోనే వేసుకోవడం వల్ల మంచిగా ఉడికిపోతాయండి. టమాటాలు చింతపండు కూడా మంచిగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, మొత్తం మంచిగా మగ్గిపోయాయి. మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. టమాటా అనేది ఉడకలేదండి, ఒక 2 నిమిషాలు ఆగితే సరిపోతుంది. మొత్తం మంచిగా మగ్గిపోతుందని టమాటా. చూసారు కదా, టమాటా అనేది మంచిగా ఉడికిపోయింది. ఇలా మంచిగా ఉడికిపోయినప్పుడు సాఫ్ట్గా తీసేసుకుందాము. మొత్తం చల్లారాలండి, అప్పుడే మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, మంచి చల్లారిన తర్వాత పచ్చిమిర్చి అనేవి తీసేసుకొని ఫస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఎల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ముందుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. చూపిస్తున్న విధంగా ఇట్లా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే మనం వేయించుకున్న టమాటాలని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రోట్లో చేసినట్టే ఉంటుందండి పచ్చడి అనేది. ఎక్కువ మిక్సీ పట్టకూడదు, అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. లాస్ట్లో కొంచెం పచ్చడి ఉంచుకొని ఉల్లిపాయ చూపించాం కదండి, దాన్ని పొడుగ్గా తరుక్కొని ఇట్లా వేసేసుకోండి. ఒక్కసారి ఇలా తిప్పేయండి, అంతే సరిపోతుంది. ఎక్కువ మిక్సీ పట్టద్దు. చూసారు కదా, అక్కడక్కడ తగులుతూ ఉండాలి మనకి. ఇప్పుడంతా పచ్చడిలో వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఏదైనా సాల్ట్ కానీ ఏదైనా తగ్గితే వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి చేసి చూడండి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి అందరికీ భలే నచ్చుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.